జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి బప్ప మోరియా. ఇంకా ఈ 9 రోజులు కూడా గణపతి నవరాత్రులు 9 రోజులు కూడా గణపతి పూజలు మోగిపోయాయండి. మా రాజమండ్రిలో ప్రతి వీధిలోనూ కూడా ప్రతి చోట కూడా గణపతి నవరాత్రులు అయితే చాలా చాలా బాగా చేశారు. కొంచెం ఏంటంటే దేవుడికి భక్తి ఎక్కువేనండోయ్. ఇటు సైడు ఎక్కడైనా సరే గణపతిని చూస్తున్నాను కదండి, ప్రతి చోట కూడా గణపతికి అయితే బాగా చేస్తారు. ప్రతి షాప్కి కూడా చాలా వినాయకుడిని ఏ విఘ్నాలు జరగకుండా ఉండాలి అని చెప్పి కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడాను. ఇంకా చెప్పక్కర్లేదు కదా, మనం బజార్లో బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువ పెడతారు. ఇలా ఇక్కడ మా రాజమండ్రిలో ఆర్యపురం దగ్గర ఈ గణపతి నవరాత్రుల్లో పక్కన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే కూడా ఉందండి. చాలా బాగా జరిగింది. 9 రోజులు కూడా చాలా బాగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే అండి, గరిక పూజ, కుంకుమ పూజలు, ఈ హోమాలు అవన్నీ గణపతి హోమాలు అవన్నీ చేశారు. కానీ చాలా బాగా చేశారు. కుంకుమ పూజ చేసినప్పుడు అయితే మొత్తం కిట్ అంతా కూడా వాళ్ళే ఇచ్చారండి. దేవుడు సంబంధించిన వాళ్ళే పూజ చేయించిన వాళ్ళంతా కూడా దగ్గరుండి లక్ష్మీదేవి రూపుతో సహా కిట్టు నిజంగా చాలా గ్రేటు. ఇంతలా జరుగుతుందని అనుకోలేదు. ప్లస్ ఏంటంటే ఈ విగ్రహాన్ని పైకి ఎక్కించేటప్పుడు ఎప్పుడు చూడలేదు, కిందకి తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం చూడలేదు. నేను అయితే ఇదంతా మొత్తం వీడియో తీస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఇది ఫస్ట్ టైం అండి నేను తీయటమైనా ఇలా చూడటమైనా వేలంపాటికి రావడమైనా అన్నీ మొదటిసారి ఎప్పుడు గమ్మని రాలేదు. ఈ యూట్యూబ్ చేస్తున్న కారణంగా అయితే తీయాలి అన్న ఒక యానిమేషన్ అయితే వచ్చింది. ప్రతి విషయంలోనూ సరే ఇది తీయాలి, ఇది చూపించాలి, ఇది చెప్పాలి. అందరూ చేస్తారు, కాకపోతే నాకు నేనుగా చెప్పడం కూడా చూపించడం కూడా అనిపిస్తూ ఉంటుంది. నా వీడియోలో నేను పెట్టుకోవాలి కదా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ విధంగా నేనైతే ఈవేళ వేలంపాట చూపిస్తున్నానండి. ఇక్కడ నేనైతే కొంచెం దూరం నుంచి తీశాను. అక్కడంతా మగవాళ్ళ సర్కిల్ అయితే ఉంది. వేలంపాట లడ్డు అయితే 2 లడ్డూలు ఉన్నాయి. 2 లడ్డూలు కూడా వేలంపాట చాలా బాగా పాడారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు అండి, చాలా బాగా చేశారు. నెక్స్ట్ స్వామివారికి లక్ష్మీనరసింహ స్వామికి వేసిన దండ కూడా డబ్బుల దండ అనమాట. 20 రూపాయల కాగితాల నోట్లు ఏవో ఉన్నాయి సంథింగ్, అవి కూడా దండ కూడా వేలం పాట పెట్టారు. నెక్స్ట్ స్వామివారికి కట్టిన పంచి కూడా వేలం పాట వేశారు. అమ్మవారికి పట్టిన పట్టు చీర కూడా వేలం పాట వేశారు. అందరూ అన్ని విధాలుగా ఒక లక్ ఉంటే మనకి ఈ వేలం పాటలో మనం ఇల్లట్టు కొనుక్కుంటే మనకి మంచి జరుగుతుంది అని ఒక మంచి అభిప్రాయం అండి వాళ్ళకి. నిజంగాను మంచి జరుగుతుందండి. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నేను ప్రతి వీడియోలోనూ కూడా, మనం ఎప్పుడైనా మంచిగా వెళ్తుంటే మనకి మంచిగా జరుగుతుంది అన్నది నిజం, అక్షర సత్యం అనిపిస్తుంది. ఈ విధంగా వేలంపాట అయితే మాత్రం నేను కళ్ళతో చూశాను. నేను పాడుకోలేకపోయినా సరే చాలా బాగుంది వేలంపాట. ఇంకోటి అన్నదానం కూడా చాలా బాగా చేస్తారండి. ఇంతమందితోటి వినాయకుడు వెళ్ళిపోతుంటే ఒక్కసారి నాకైతే చాలా బాగా వచ్చింది. అన్ని వీడియోలో నేను చూస్తున్నాను, ఏంటి పిల్లలు అంటే చిన్న మనస్తత్వం అని అనుకున్నాను, కానీ వాళ్ళ దాకా కాదండి. ఈ వినాయకుడిని తీసుకెళ్ళిపోతుంటే ఎంత పెద్ద వినాయకుడిని చేసి మళ్ళీ అలా తీసుకెళ్ళిపోతుంటే ఒక్కసారి కంట్లో నీళ్ళు గిరకలా తిరిగాయి నాకైతే మాత్రం. ఇది తప్పదు. 9 రోజులు పూజ భగవంతుడికి మనం ఇది చేసుకుని నిమజ్జనం చేయటం కూడా అంతే కదా. ఈ విధంగా పూజలు నమస్కారాలు అన్నీ కూడా రాజమండ్రిలో ఇక్కడ ఈ దేవుడి దగ్గర అయితే చాలా బాగా జరిగాయి. నెక్స్ట్ ఈ ఇంకా ఊరేగింపుకి జనాలు అయితే దండాలుగా వచ్చారు. ఒక్క విషయం అండి, ఏదైనా సరే దేవుడిని ఊరేగించేటప్పుడు ఒక దేవుడి పాటలు కానీ భక్తి గీతాలు కానీ ఇలాంటివి నేను ఎక్కడా చూడట్లేదండి. ఎందుకో సినిమా పాటలు ఇవన్నీ పెడతారు. అసలు మనం దేవుడు అంటే దేవుడికి సంబంధించిన పాటలు మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారన్నది నాకు అసలు ఎప్పటికీ కూడా అర్థం కావట్లేదండి. ఆ పాటలే పెట్టమని దేవుడు అడిగాడా, లేదంటే వీళ్ళ ఇష్ట ప్రకారం దేవుడిని వంక పెట్టుకుని ఊరేగిస్తూ రోడ్డు మీద డ్యాన్స్ కట్టడం కోసమని వీళ్ళు ఈ పాటలు పెట్టుకుంటున్నారా? అసలు ఎందుకు జరగాలి ఇలాగా అన్నది నాకు ఎప్పటికీ కూడా అంతుపట్టనే విషయం అండి. ఈ పాటలే నెక్స్ట్ డ్రింక్ చేసేయడం, దేవుడిని అలా తొక్కేయడం చాలా వీడియోల్లో చూస్తున్నాను. చాలా తప్పు అది అనిపించింది నాకు. ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారో క్రూరంగా అర్థం కావట్లేదు. దేవుడు వంక పెట్టుకొని దేవుడి మీదే ఎందుకు ఇంత ఇదో ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది తర్వాత తెలియదు వీళ్ళకి కూడాను.
అందుకని ఈ పొరపాటు కూడా అసలు ఇలాంటి పొరపాట్లు అసలు చేయకండి. దేవుడి పాటలు మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు? పాతవి బోల్డన్ని పాటలు దేవుడివి అన్ని వినాయకుడు అన్నీ ఉంటాయి కదా, అలాంటి పాటలు పెట్టుకుంటూ డోలు సన్నాయి మ్యూజిక్ పెట్టుకుంటూ ఊరేగింపు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు దేవుడికి? అదొక్క విషయం అయితే నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదండి. అలా తీసుకెళ్తే పిల్లలు బాగా చేసుకుంటున్నారండి, చిన్న చిన్న పిల్లలు. అది కొంచెం అందరూ గ్రహించాలనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మా ఊళ్ళో దేవుడి ఊరేగింపు